అలాగే అండి వెయిట్ లాస్ కోసం ఈ మధ్య చాలా మంది చూస్తున్నారు కానీ సరైన రిజల్ట్స్ అయితే ఎవరికి రావట్లేదు. కీరా దోసకాయ గురించి అందరి ఇంట్లలో వంటింట్లో అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా వాడాలి వెయిట్ లాస్కి అనేది చెప్తారా? నిజంగా మంచి ప్రశ్న వేశారండి. ఈ మధ్యకాలంలో కీరా దోస వాడకం ఎక్కువైందండి వెయిట్ లాస్కి. కానీ చాలామందికి అవగాహన లోపంతో వాటి మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత పద్ధతి ప్రకారం వాడలేకపోతున్నానండి. కరెక్ట్ పద్ధతి ప్రకారం ఎలా వాడాలో చెప్తాను చూడండి. చెప్పండి. సో మీడియం సైజు కీరా దోస తీసుకోవాలండి. మీడియం సైజు కీరా దోస తీసుకొని దాన్ని అంతా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని ఒక 200 ml వాటర్లో వేసేయాలండి. 200 ml వాటర్లో వేయాలి. సో వాటర్లో వేసేసి మిక్సీలో వేసేస్తే మొత్తం కలిసిపోతుంది. వీలైతే దాన్ని ఫిల్టర్ చేయొచ్చు, తాగగలిగితే అలా తాగొచ్చండి, దాని స్పెసిఫిక్ కూడా ఏం లేదు. సో మీడియం సైజు కీరా దోసకాయ ప్లస్ 200 ml వాటర్. తినడం కంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది, మంచిదండి. దానికి నేను రీజన్స్ కూడా చెప్తాను. సో ఆ విధంగా కీరా దోసను నేను చెప్పినటువంటి పద్ధతులు లిక్విడ్ లాగా తయారు చేసుకుంటే కొంత మెడిసిన్ రెడీ అయినట్లు. అది కూడా పూర్తి కాదండి. సో మరి ఇంకా డైలీ ఎలా వాడుకోవాలంటే ఈ కీరా దోసతో పద్ధతిలో నేను చెప్పినట్టు డైలీ తయారు చేసుకోవాలి. ఇది మాత్రం ఆల్రెడీ ఇంక కొన్నాళ్ల పాటు నిల్వ ఉంచడానికి నేను ఒక మెడిసిన్ చెప్తాను, అది దీంట్లో కలుపుకోవాలి. ఎలాగంటే జీలకర్ర, మిరియాలు, ఉప్పు. సో ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర ఒక 25 grams, 30 grams, 50 grams తీసుకోవాలి. ఉప్పు, మిరియాలు అన్నీ సమానంగా తీసుకోవాలండి. సమానంగా తీసేసుకొని మిక్సీలో వేసేసి సేమ్ గ్రామ్స్ ఎంత తీసుకుంటే అంత. సో మిక్సీలో వేసేస్తే బ్రహ్మాండమైన పౌడర్ తయారైపోతుంది. వేయించుకోవాలండి. జీలకర్ర వేయిస్తే మంచిదండి. మిరియాలు కూడా వేయించాలి, సాల్ట్ అక్కర్లేదు. వేయిస్తే మంచి సువాసన భరితంగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. సో ఈ 3 పదార్థాలు ఈక్వల్గా తీసుకోవాలండి. అంతే ఈక్వల్గా తీసుకొని మిక్సీలో వేసేస్తే జీలకర్ర, మిరియాలు, ఉప్పు. సో మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇది ఒక పార్ట్. సో మరి మెడిసిన్ ఎలా వాడుకోవాలంటే రోజు మార్నింగ్ అండి నేను చెప్పినటువంటి పద్ధతిలో కీరా దోస లిక్విడ్ తయారు చేసుకొని ఆ కీరా దోస లిక్విడ్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ యొక్క పౌడర్ని జస్ట్ ఒక 1/4 teaspoon, ఎక్కువ వాడకూడదండి, అవసరం ఉండదు. 1/4 teaspoon అంటే ఆల్మోస్ట్ 1 gram, 1.25 grams సరిపోతుందండి. అంటే అంతే 6 to 8 pinches అంటే అవసరం ఉండదు. సో అది కలిపేసేసి సన్నది నిమ్మకాయమా అంటే మరీ పెద్ద నిమ్మకాయ కాకుండా సన్న నిమ్మకాయతో ఒక నిమ్మకాయ వరకు తీసేసుకొని ఆ నిమ్మకాయ రసం స్క్వీజ్ చేసేది. స్వీట్ చేసేసి చాలా అద్భుతంగా టేస్టీగా ఉన్నటువంటి లిక్విడ్ తయారైపోతుందమ్మా. దాన్ని రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ తాగాలి. రోజు ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మన దేహంలో ఫ్యాట్, ఏ భాగంలో ఫ్యాట్ కణాల్లో ఎక్కువగా సంచితమైన కొవ్వైన ఫ్యాట్ అయినా కరగడం మొదలవుతుందమ్మా. ఇది చాలా మంది వాడారు, చాలా సత్ఫలితాలు పొందారు. వెయిట్ లాస్ అనగానే వేడి చేయాలి, గోరువెచ్చని నీళ్ళు అది ఇది అంటారు కదా, మరి ఇక్కడ ఎక్కడ లేదండి, అక్కర్లేదండి. నేను చెప్పినటువంటి పద్ధతిలో, ఎందుకంటే ఇప్పుడు మనము దీంట్లో ఇప్పుడు జీరా వాడుతున్నాము, జీలకర్ర, అదేవిధంగా మిరియాలు వాడుతున్నాము. సో యాక్చువల్గా ఏమంటే ఇవే కొంచెం కొద్దిగా హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయండి బాడీలో. ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ అయ్యి మెటబాలిజం ఫాస్ట్ అవుతుందో అప్పుడే కొవ్వు కరిగిపోతుంది అనమాట. సో ఈ పద్ధతిలో వాడుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదండి. సో ఇది అందరు వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పద్ధతిలో రోజు ఎన్ని రోజులు వాడినా ప్రాబ్లం ఉండదండి. వెయిట్ లాస్ అయిపోయినాక కూడా వాడుకుంటూ ఉండడం వల్ల ఇంకా ఫర్దర్ గా వెయిట్ లాస్ మళ్ళీ పెరగకుండా ఉంటారండి. ఇది తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకున్న తర్వాత ఒక 1/2 an hour లేదా 1 hour, మినిమం 1/2 an hour అండి. 1/2 an hour కంటే ఎక్కువ ఎంత ఉంటే అంత మంచిదండి. సో మినిమం మాత్రం 1/2 an hour ఉన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేస్తే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో క్యాలరీస్ చాలా చాలా తక్కువ అండి. పోషక విలువలు బాగుంటాయి కానీ న్యూట్రియంట్స్ బాగుంటాయి, క్యాలరీ చాలా చాలా తక్కువ. రెండోది ఈ యొక్క జీలకర్ర, తర్వాత ఈ మిరియాలు ఇలాంటి పదార్థాలు మనం కలిపాం కాబట్టి మెటబాలిజం చాలా ఫాస్ట్ అప్ చేసేస్తాయి. మెటబాలిజం ఎప్పుడైతే వేగవంతం అయిపోతుందో ఫ్యాట్ త్వరగా కరగడం మొదలవుతుంది అనమాట. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా అంతే అండి. నిమ్మరసంలో సి విటమిన్ ఉంది. సో సి విటమిన్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. బాడీ ఎగ్జాక్ట్లీ అండి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ నిమ్మరసంలో ఈ D-లిమనిన్, డయాస్మిన్ ఇలాంటి అనేక రకాలైన కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. రెండోది అంటే మనం తీసుకున్నటువంటి